హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పీపుల్ పిక్కర్ కాలమ్ని మన షేర్ పాయింట్ లిస్ట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక షేర్ పాయింట్ లిస్ట్ ఉంది. ఆ షేర్ పాయింట్ లిస్ట్లో ఒకటి టైటిల్, ఒక ఓనర్ అనేది పీపుల్ పిక్కర్ కాలం ఉంది. నేను ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్లో ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసి, ఆ ఫామ్ అనేది సేవ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ నుంచి టైటిల్, ఓనర్, పీపుల్ పిక్కర్ కాలం అనేది షేర్ పాయింట్ లిస్ట్లో ఎలా యాడ్ అవుతుందో అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. దానికి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్కి పిఎన్పి అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ 4 కమాండ్ మీరు మీ టెర్మినల్లో పేస్ట్ చేస్తే అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఎన్పిఎం ఇన్స్టాల్ అనేది ఇక్కడ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇక్కడ దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. దీనికి స్టాప్ చేసుకొని కంట్రోల్-C స్టాప్ చేసుకున్న తర్వాత ఈ కామెంట్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇలా కాపీ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకో, లేకపోతే మీరు మాన్యువల్గా టైప్ చేస్తారంటే కూడా టైప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఈ ఈ ప్యాకేజ్ .json మీరు పోయి చెక్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ అయ్యిందా లేదా. ఇలా ఇన్స్టాల్ అయితే మీరు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్లు. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి, ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, దీనికి పిఎన్పి అనేది మీరు ఫైల్ అనేది కాన్ఫిగర్ చేసుకోవాలి. ఆ కాన్ఫిగర్ చేసుకోవాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినారంటే ఇక్కడ కాన్ఫిగర్ వీళ్ళే చెప్పింది స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి గో త్రూ అవ్వండి. మీకు డాక్యుమెంట్ అనేది నేను డిస్క్రిప్షన్ మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో తర్వాత ఇది మెయిన్ అనమాట, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలని వాళ్ళు చెప్పినారనమాట. సో దీన్ని కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకున్న తర్వాత మన షేర్ పాయింట్ విజువల్ స్టూడియోకి వెళ్ళి తర్వాత ఇక్కడ మనకు ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ అనేది ఉందా. సో ఇదన్నీ క్లోజ్ చేసుకొని దీంట్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. కోడ్ అనేది ఆ ఫోల్డర్ నేమ్ అని పెట్టుకుంటున్నా. కోడ్ అనేది పెట్టుకున్న తర్వాత దీంట్లో నేనేం చేస్తున్నా, పిఎన్పి కాన్ఫిగ్ అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటా. పిఎన్పి కాన్ఫిగ్ .ts అని పెట్టుకుంటా. టీఎస్ పెట్టుకున్న తర్వాత తెచ్చిన కోడ్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ టైప్ స్క్రిప్ట్ ఎర్రర్ వస్తుంది. సో టైప్ స్క్రిప్ట్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు కజర్ అనేది దీనిపైన ఓవర్ చేస్తే దీనికి డిజేబుల్ అడుగుతుంది. సో మీరు డిజేబుల్ ఇచ్చినారంటే అది ఎర్రర్ అనేది వార్నింగ్ అనేది ఎర్రర్ అనేది మీకు డిజేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది వార్నింగ్ అనమాట. దీన్ని కూడా డిజేబుల్ చేసేద్దాం. డిజేబుల్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇష్యూ వస్తుంది, ఎలాంటి ఇష్యూ రాదన్నమాట. ఇది టైప్ స్క్రిప్ట్ ఎర్రర్ అనమాట. సో ఇది ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చి ఏం చేయాలంటే దీంట్లో కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ కాంపోనెంట్లో కూడా మీరు చేయొచ్చు. సో దీన్ని టచ్ చేయకుండా మీరు ఈరోజు ఒక సింగిల్ లిస్ట్ యొక్క డేటా మనం గెట్ చేయలేదు. మళ్ళీ ఫర్దర్గా మీరు చాలా లిస్టులు డేటాని గెట్ చేసేదానికి అప్పుడు మీరు సపరేట్గా ఇక్కడ ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసుకునేది గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. సో దీనికి వల్ల నేను ఇక్కడ కాంపోనెంట్ నేర్చుకుంటున్నాను. కాంపోనెంట్ ఇచ్చేసి యాప్ అనేది పెట్టుకోండి. యాప్ అనేది ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాను. యాప్ అనే ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. కాంపోనెంట్ టీఎక్స్ అని ఇచ్చుకుంటాను. సో ఇది ఇట్లా అయిన తర్వాత దానికి ఇప్పుడు రియాక్ట్ అనేది రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది ఇక్కడ రాయాలన్నమాట కోడ్. ఆల్రెడీ ఇక్కడ మన రియాక్ట్ అనేది ఇక్కడ రాసున్నాం. సో ఇదే కోడ్ కూడా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇదే కాపీ పేస్ట్ చేసేసి మీరు రాయండి కావాలంటే. సో ఇక్కడ నేను టైప్స్ ఇక్కడ మార్చేస్తాను. ఇదంతా నాకు అవసరం లేదంటే తీసేస్తాను. సో ఇదంతా అవసరం లేదు. ఇక్కడ యాప్ అనేది ఇచ్చుకుంటున్నాం. సో యాప్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో ఇది కూడా అవసరం లేదు. చెక్ చేసుకునే దానికి మీకు వచ్చింది. చెక్ చేసుకునేది టెస్ట్ అని పెడతాను. సో ఇలా వచ్చినప్పుడు రైట్ క్లిక్ డిజేబుల్, అంతే. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఈ మెయిన్ కాంపోనెంట్లు అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కాల్ చేసుకోవాలి. జస్ట్ ఫంక్షన్ ఎలా మనం క్రియేట్ చేస్తామో అలానే ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది యాప్ అని. సో ఇది వచ్చిందా. సో దీన్ని కాపీ చేసుకొని ఈ ప్లేస్లో
నేను దీన్ని తీసేస్తున్నాను ప్రజెంట్. తీసేసి ఇక్కడ పేస్ట్ చేసి స్లాష్ తెచ్చుకున్నదాన్ని మళ్ళీ రన్లో ఉంది. అయ్యా ఇది రన్లో ఉంది, రన్లో లేదు కదా. సో ఇది రన్ చేస్తున్నా. రన్ చేసేదానికి కొత్త టైం అనేది తీసుకుంటుంది. సో ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇలా వచ్చిందంటే నో ఇష్యూ ఫౌండ్ అని వస్తుంది. సో మీరు npm సర్వర్ క్లిక్ చేస్తే సో ఓపెన్ చేయాలని వెళ్తే సో టెస్ట్ అని వచ్చింది. సో ఇది వర్క్ మన కరెక్ట్గా కాంపోనెంట్ అనేది ఇది FiNP కాంపోనెంట్లో ఇక్కడ కాల్ చేసిన కరెక్ట్గా చేసిన. సో ఇప్పుడు మన యాప్ డాటా ఇంకా దీని యొక్క అవసరం. ఓకే, ఇప్పుడు మన ప్రాప్స్ అనేది పంపించాలి. దీంట్లో ప్రాప్స్ అంటే మీరు దీని ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ కాంటాక్స్ట్ అని ఇచ్చి ఉంటాం ఆల్రెడీ. మనం దీనికి వెళ్ళినామంటే దీంట్లో వెళ్ళి ఇక్కడ కంటెస్ట్ అని వేయాలి. కంటెస్ట్ అని ఇచ్చుకోవాలి. టెస్ట్ ఇచ్చి వెబ్ పార్ట్ కంటెస్ట్. సో ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చి ఉంటుంది మీకు. ఆ ఎర్రర్ ఎక్కడంటే ఇక్కడ వచ్చి ఉంటుంది మెయిన్ దాంట్లో. సో ఇక్కడ వచ్చింది. సో ఇక్కడికి వెళ్ళి దాన్ని ఇక్కడ ఇది చేసుకోవాలి. స్లాష్ చేసి కంటెక్స్ట్ ఈస్ టు దిస్ డాట్ కంటెక్స్ట్ అంతే. దీన్ని ఈ ఫైల్ని మీరు టచ్ చేయకూడదు. సో ఇదంతా బై డిఫాల్ట్గా మనకి హ్యూమన్ అనేది జనరేట్ చేసి ఉంటుంటుంది. సో ఇప్పుడు దీనిలో ఇది కూడా అవసరం లేదు, దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ ప్రాప్స్ అనేది పంపించుకోవాలి. ప్రాప్స్ పంపించాలంటే మీకు రియాక్ట్ అంటే వచ్చి ఉంటే ప్రాప్స్ అంటే ఏంది, ఫంక్షనల్ కాంపోనెంట్ ఎలా వాడాలి, ఊక్స్ అంటే ఏంది, అదంతా మీకు తెలిసి ఉండాలి. సో ఏ వీడియోలో మీకు తెలియకపోతే చెప్పండి, దాని గురించి కూడా మనం ఒక వీడియోస్ అనేది క్రియేట్ చేద్దాం. సో ప్రాప్స్ అనేది ఇక్కడ పంపిస్తున్నాం. సో ప్రాప్స్ అనేది పంపించే ముందు దీంట్లో కంటెక్స్ట్ అనేది పెట్టుకొని ప్రాప్స్ డాట్ కంటెక్స్ట్ అనేది పంపిస్తాము. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాప్స్ అని ఎంచుకోవాలి. ప్రాప్స్ డాట్ ఎనీ మనకి ఏమొస్తుందని తెలియదు కదా, ఎనీ అని పెట్టుకోవాలి. సో ఇలాంటి వార్నింగ్ వస్తే మీరు ఏం భయపడాల్సిన క్విక్ ఫిక్స్ అని ఇచ్చి దాన్ని డిజేబుల్ చేస్తే సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రాప్స్ ఏమొస్తుందని ఒకసారి చెక్ చేద్దాం కన్సోల్ లాగ్లో కూడా. సో దీన్ని డబుల్ కొటేషన్లో ప్రాప్స్ సో ఇలా అయిందో దీన్ని రన్ చేసి రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ కన్సోల్లో ప్రాప్స్. సో ఇక ఆబ్జెక్ట్ లాగా మనకు వస్తుంది. ఆబ్జెక్ట్లో కంటెక్స్ట్ అనేది మనకి ఇది ఇస్తుంది. సో ఇది మన మెయిన్ అన్నమాట. సో ఇప్పుడు జస్ట్ ఇంకా 3 స్టెప్స్. సెకండ్ ఇది 4th స్టెప్. సో ఇక్కడ సో ఇది వెళ్ళాము. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నాకు కావాల్సింది ఒక ఇన్పుట్ బాక్స్, ఒక పీపుల్ పిక్కర్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే దీన్ని తీసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పర్పస్ ఒక డివ్ అనేది ఒక రిటర్న్ అనేది పెట్టి డివ్ అనేది పెట్టుకుని ఒక డివ్ అనే దాంట్లో ఇక్కడ రాద్దాం. డివ్ నుంచి స్టైల్స్ రాసుకున్నానంటే ఈ డివ్ నుంచి నేను ఆల్రెడీ దీనికోసం ఇక్కడ ఒక ఇంపోర్ట్ చేసుకునే దానికి ఈ 2 కావాలన్నమాట. సో ఈ 2 అనేది నేను ఇంపోర్ట్ చేసుకుంటా. ఒకటి వచ్చి టెక్స్ట్, ఇది ఫ్లూయెంట్ అన్నమాట, ఫ్లూయెంట్ క్లాసెస్ అన్నమాట. ఫ్లూయెంట్ అనేది మనకి డిఫాల్ట్గా రియాక్ట్ అనేది ఇన్స్టాల్ చేసేస్తుంది. సో దీని 2 ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ కావాలన్నా ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ వాడుకుంటాం.
క్లాస్ టెస్ట్ ఫీల్డ్. సో మనకి ఇక్కడికి ఇది అయ్యింది. సో ఇంకొక డివి తీసుకొని ఆ డివిలో పీపుల్ పిక్కర్ కావాలని వాడాలి. పీపుల్ పిక్కర్ కాలం వాడినా కూడా ఎర్రర్ వచ్చిందంటే దీన్ని క్లిక్ చేస్తే మీకు దీంట్లో ఇది ప్రాపర్టీస్ అన్నమాట. దీంట్లో ఏమేమి ప్రాపర్టీస్ ఇవ్వాలి దీనికి. సో ఇదంతా ప్రాపర్టీస్. దీనికి ఏం ప్రాపర్టీస్ ఇవ్వాలి, మ్యాండేటరీ ఇది అన్నీ మీకు ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు నోడ్ మాడ్యూల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన చూడండి, కంటెస్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇదంతా ఆప్షనల్. క్వశ్చన్ మార్క్ పెడితే ఇది ఆప్షనల్. సో మీరు ఇలా క్వశ్చన్ మార్క్ పెడితే ఇదంతా ఆప్షనల్, ఇదంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కాంటెక్స్ట్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ అన్న. కాంటెక్స్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. సో ఇక్కడ కాంటెక్స్ట్ అనేది ఇస్తే మీకు ఆ ఎర్రర్ అనేది పోతుంది. కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ప్రాప్స్ అనే దాంట్లో కాంటెక్స్ట్ అనేది వస్తుంది కదా, ఆ కాంటెక్స్ట్ అనేది మెయిన్ ఇక్కడ. సో ఈ ఎర్రర్ అనేది పోయింది. సో ఇంకొక అది దీంట్లో ఏమి ఇస్తారంటే యూజర్స్ డీటెయిల్స్ ప్రాప్స్ డాట్. సో దీని యొక్క డీటెయిల్స్ ఏంటంటే ప్రాప్స్ ప్రిన్సిపల్ టైప్ అనేది యూజర్స్ అని పెట్టుకుందాం. అంటే యూజర్ నేమ్, యూజర్ మీకు ఏమి కావాలి, ఈమెయిల్ కావాలా, యూజర్ కావాలా అనేది. సో నేను యూజర్ తీసుకుంటాను ఈ సినారీలో. ఇది ఎందుకు ఎర్రర్ వచ్చింది? సో దీనిలో ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే సో ఇది అన్నమాట మనకు కావాల్సింది. సో ఈ కోడ్ కూడా మీకు గిటాబ్లో అనేది నేను పోస్ట్ చేస్తాను. సో ఇది కాపీ పేస్ట్ చేస్తాను. సో ప్రిన్సిపల్ ఓకే యా, ఇది ఎంతదో అయిందా? సో ఇప్పుడు మనం రన్ చేయొచ్చు, చూద్దాం మన కోడ్ ఎంత. సో ఇలాంటి ఎర్రర్ మీకు వచ్చిందంటే దానికి ఏం చేయాలంటే మీరు ఇలాంటి ఎర్రర్ మీకు వచ్చి ఉంటుంది. ఇన్ కేస్ రాదు, మేబీ వస్తే ఎలా చేయాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి సో ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇది ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. దీన్ని కాపీ చేసుకొని మీరు మళ్ళీ కోడ్కి వచ్చి Ctrl+C ఇచ్చి దీన్ని స్టాప్ చేసి Ctrl+V అక్కడ నుంచి కాపీ చేసుకొని వచ్చినాం. సో ఇది కూడా మీకు నేను ఇక్కడ ఇస్తాను. మీకు ఎర్రర్ వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి. ఇన్స్టాల్ అవుతుంది, వెయిట్ చేద్దాం. సో అంత లోపల దీంట్లో మ్యాండేటరీ ఫీల్డ్ అదంతా రాసేద్దాం. ప్లేస్ హోల్డర్ సో ఇక్కడ కూడా మన ప్లేస్ హోల్డర్ పెట్టుకోవచ్చు. దానిలో ప్రాపర్టీ ఉంది. సో ఈ ప్రాపర్టీ అంటే మీకు ఐడియా లేకపోతే దీన్ని ఒకసారి చూడండి. సో ఏమేమి ఉంది దీంట్లో అన్నీ రిక్వైర్డ్ అంటే బూలియన్ వాల్యూ ఇస్తుంది, ఎర్రర్ మెసేజ్ చేయడానికి. సో ఇదంతా ప్రాపర్టీ ప్యానల్ అనేది ఒక వీడియో కావాలంటే మనం చేసుకుందాం. సో ఎలాంటి ఉంటుంది అదంతా. సో దీన్ని npm మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్ అని స్ట్రింగ్లో వేయాలి. కొంచెం ఓనర్ నేమ్ కదా మనకు అవ్వబోతుంది. సో ఇది ప్లేస్ హోల్డర్ అయిపోయింది. సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ స్టైల్స్ అనేది రాసుకుందాం. మన స్టైల్స్ అనేది అంటే అది విత్ అదంతా హైట్, మీ స్టైల్స్ ఎలా రాయాలనేది కూడా ఇక్కడ
కవర్ చేస్తాను. స్టైల్స్ అనేది కర్లీ బ్రేసెస్లో విత్ అనేది నేను ఒక 300 పిక్సెల్ అనేది పెట్టుకుంటాను. 300 పిక్సెల్. మళ్ళీ దీనికి మార్జిన్ అనేది మార్జిన్ 3 పిక్సెల్ పెట్టుకున్నాం. సో సేమ్ స్టైల్ అయితే దీనికి కూడా అప్లై చేయాలి డివో కూడా. సో ఇది అన్నమాట డివి. అందువల్ల డివోలో పెట్టుకొని ఒక స్టెప్ బై స్టెప్ సో వచ్చిందా. ఇప్పుడు దీన్ని వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. వచ్చింది చూడండి. సో ఇది ఇక్కడ టెస్ట్ ఫీల్డ్ మనం ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓనర్ అనేది సో నాకు నేమ్ ఇస్తున్నాను, మురళి అని ఇస్తున్నా. సో అది ఇక్కడ సో ఇది ఇలా చూపించింది. సో ఇప్పుడు వచ్చిన దాన్ని దీని వాల్యూని గెట్ చేసుకొని సేవ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు షేర్ పాయింట్ లిస్ట్లో ఇక్కడ సేవ్ అవ్వాలి. అది ఎలా అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ వచ్చేసింది. సో దీనికోసం మనం యూజ్ స్టేట్ అనేది మీకు తెలిసి ఉండాలి. రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్లో యూజ్ స్టేట్ అంటే వాల్యూస్ని గెట్ చేసుకొని దానిలో స్టోర్ యూజ్ స్టేట్లో బై డిఫాల్ట్గా మనకి రియాక్ట్ హుక్స్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్లో వాడుకోవచ్చును. సో వాల్యూ అనేది స్టోర్ చేసుకొని అది వాల్యూని మ్యానిపులేట్ చేసుకునే దానికి యూజ్ స్టేట్ హుక్ అని వాడుతున్నాము. సో ఇంపోర్ట్ use state from the from React. సో ఇలా వచ్చిందాన్ని నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటా దాన్ని సెట్ చేసేదానికి. ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ట్ అని తీసుకొని దాంట్లో ఎంప్లాయ్ అని పెట్టు. ఎంప్లాయ్ సెట్ ఎంప్లాయ్ అని ఇచ్చిన తర్వాత ఇస్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అని పెట్టుకుంటున్నాం. యూజ్ స్టేట్ పెట్టుకున్న తర్వాత ఇట్లా పెట్టేసి సో దీనికి ఇప్పుడు మన ఇంటర్ఫేసెస్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇంటర్ఫేసెస్ నేను ఇక్కడ ఉంటా చూడండి. మీరు ఇది బై డిఫాల్ట్గా మన ఇది డిక్లేర్ చేసి వచ్చి ఉంటుంది. సో ఇంటర్ఫేస్ అనేది ఇట్లా డిక్లేర్ చేయాలి. సో దీన్ని కాపీ చేసుకుని దీనికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మనం అంటే చాలా వస్తుంది. ఇప్పుడు బై డిఫాల్ట్గా ఒకటి ఉండడం వల్ల ఇక్కడ స్ట్రక్చర్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఇంటర్ఫేసెస్ అని పెట్టుకుందాం. ఒకసారి ఇది ఒక ఫోల్డర్లో పెట్టుకుందాం. సో ఇంటర్ఫేసెస్ అని పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. ఏంది ఐ ఎంప్లాయ్ అని పెట్టుకుందాం. ఐ ఎంప్లాయ్ టీఎస్ అని పెట్టేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేసెస్ ఇక్కడ ఏ నేమ్ అని ఇచ్చుకోవచ్చు. నేను ఇదే వేయాల్సిన లేదు, అంటే నేమ్ కన్వర్ట్ చేసి ఉంటారు. నేను ఇట్లా ఇస్తాను. సో ఇప్పుడు ఇది మెయిన్ అన్నమాట. ఇప్పుడు మన షేర్ పాయింట్ లిస్ట్ వెళ్తే మనకు కావాల్సింది. సో ఈ ఎర్రర్ మళ్ళీ ఏం పట్టించుకోవద్దండి. సో టైటిల్ ఓనర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ టుడే నేను ఓన్లీ 2 డిక్లేర్ చేసి రేపు చాయిస్ ఫీల్డ్ ఆ తర్వాత లుక్అప్ ఫీల్డ్ అదంతా వస్తుంది. సో అందువల్ల ఇక్కడ సపరేట్గా ఇంటర్ఫేస్ అనేది డిక్లేర్ చేస్తున్నా. సో టైటిల్ ఓనర్ అనేది ఇక్కడ ఉంది. సో దానికి వచ్చి మనం ఇక్కడికి వచ్చినాము. టైటిల్ ఐడి అనేది బై డిఫాల్ట్గా నెంబర్ ఫీల్డ్, అది మనకు తెలిసిందే. నెంబర్ ఫీల్డ్ కమా టైటిల్ అనేది నాకు స్ట్రింగ్ అనమాట అక్కడ. సో
తర్వాత వానర్ అనేది ఇది స్ట్రింగ్. తర్వాత వానర్ ఐడి, ఇఫ్ పీపుల్ పిక్కర్ ఇది మెయిన్ అన్నమాట. వానర్ ఐడి అని కూడా నేను మెన్షన్ చేయాలి. ఐడి ఇది ఇట్లానే వేయాలి. సో అక్కడ వానర్ అని పెడితే వానరు, రేపు లీడ్ అని పెడితే లీడ్ ఐడి ఇలా వేయాలి. ఇది వచ్చి ఇది ఆల్మోస్ట్ ఇది కూడా నెంబర్. సో ఇలా డిక్లేర్ చేసుకున్నాం. మన ఇంటర్ఫేసెస్ అనేది ఇలా డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి వెళ్ళినామనుకో, ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నది. ఇప్పుడు మనం ఏంది ఇంటర్ఫేసెస్ ఏంటి డిక్లేర్ చేసుకున్న దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్లో ఎంప్లాయ్ అనేది వచ్చిందా, సో దీనికి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెన్షన్ చేస్తే మీకు ఇది అవుతుంది. సో ఐడి అనేది 0, టైటిల్ అనేది స్ట్రింగ్ వాళ్ళని ఎంటీ ఇచ్చేస్తాము. మళ్ళీ ఇంకొకటి వచ్చి వానర్ ఈ స్ట్రింగ్ ఈమెయిల్. సో సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం డిక్లరేషన్ చేసేది ఇలా చేయాలి. బ్రాకెట్ కర్లీ బ్రేసెస్ అనేది మన బ్రాకెట్ అనేది మెన్షన్ సో వీడియో అనేది లెంత్గా ఉంటే మీరు ఫాస్ట్ ఫార్మాట్లో పెట్టుకుంటూ చూడండి. సో ఇలా ఫస్ట్ స్టెప్ ఇదైంది. సో ఇప్పుడు ఏంది, ఇంకొక బటన్ అనేది మనకు కావాలి. బటన్ అనేది కావాలి వలన దీనిలో బటన్ అనేది బై డిఫాల్ట్గా ఫ్లూయెంట్ యూఐలో ఎలా ఉంటుంది, ఫ్లూయెంట్ యూఐ బటన్. సో ఇక్కడ బటన్ అనేది ఫీచర్ కూడా ఉంది. సో దీన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తుంటాను. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడే కదా మన షేర్ పాయింట్లో లిస్ట్లో పోయి డేటా యాడ్ అవ్వాలి. సో దానివల్ల బటన్ తీసుకుంటాం. సో బటన్ అనేది ఇక్కడ పెట్టేసినాం. సో బటన్ అనేది సేవ్ అని పెట్టుకోండి. సేవ్ సబ్మిట్ యువర్ చాయిస్. సేవ్ అని పెట్టుకుంటాం. సో ఇప్పుడు దీనికి ఓకే ఇలా వచ్చిందా. సో దీంట్లో టెస్ట్ అనే దాంట్లో ఇప్పుడు వాల్యూ అనేది ఒకటి ఉంటుంది, మనకి అందరికీ తెలిసిందే. వాల్యూ అనే దానికి ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాం. వాల్యూ అనే దాంట్లో ఏం చేస్తున్నాం, వచ్చిన దాన్ని ఇక్కడ వాల్యూ అనే దాంట్లో స్ప్లిట్ చేస్తున్నాం. ఎంప్లాయ్. సో ఇది మీకు రియాక్ట్ అనేది మెయిన్ అన్నమాట. వాల్యూ డాట్ టైటిల్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. సో అది ఎర్రర్ వెళ్ళిపోయింది. సో దీంట్లో వచ్చి మీకు ఏముంటుందంటే దీంట్లో పీపుల్ పిక్కర్ కాలంలో బై డిఫాల్ట్గా మనకి దీంట్లో వెయిట్ అండ్ సీ, దీంట్లో వచ్చి పీపుల్ పిక్కర్ కాలంలో ఇదే ఉంటుంది. ఇలా రాసుకోవాలి మనం. ఆన్ చేంజ్ అసింక్ అవైట్ అనేది ఈ ఫంక్షనాలిటీ అనేది మెయిన్ అన్నమాట ఇది. సో ఆన్ చేంజ్ ఇది కాపీ చేసుకుంటున్నా. సో ఈ టైం వేస్ట్.
సో ఇది కాపీ చేసుకొని ఆన్ చేంజ్. సో అది ఒక అర్రే లాగా మనకు రిటర్న్ చేస్తుంది. ఇక్కడ అర్రే లాగా ఇచ్చుకోవాలి. సో మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఓనర్ అనేది ఏని అని పెట్టుకోండి, మల్టిపుల్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఇలా వచ్చిందంటే మనం ఏం చేయాలి, ఇట్ ఈజ్ ఒకటి. సో దీనికి ఒక ఎక్స్టెన్స్ ఉంది, మళ్ళీ చెప్తాను మీకు. సో ఇప్పుడు వచ్చిన దాన్ని, సో ఓనర్ అనేది వచ్చిందని ఇక్కడ ఏం చేయాలి, ఆన్ చేంజ్ అసింక్ అవైట్ అయినప్పుడు ఐటమ్స్ లెంత్ గ్రేటర్ దెన్ లెంత్ ఐటమ్. ఇప్పుడు మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి, సెట్ ఎంప్లాయ్ అనేది పెట్టేసి, సో ఇది ఎంప్లాయ్ అని ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ ఎంప్లాయ్. సో ఇది ఓనర్ ఐడిని మనం చేంజ్ చేస్తున్నాం, వచ్చిన వాల్యూతో చేంజ్ చేస్తున్నాం. సో ఇది అయిందా. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసేటప్పుడు మనం మిస్ అయినా, ఏం మిస్ అయినా, కర్లీ బ్రేసెస్ అనేది మిస్ అయినా. ఒక కర్లీ బ్రేసెస్ పోయాలి. సో ఇది, సో కోడ్ కావాలంటే నేను గిటాబ్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఆల్ట్ షిఫ్ట్. సో ఒకసారి మనం రన్ చేద్దాం. రన్ చేసే ముందు ఇక్కడ ఈ వాల్యూ దీనికి సెట్ అయ్యింది, దీని వాల్యూ దీనికి సెట్ అయ్యింది. సో దీంట్లో ఇంకొకటి మెయిన్ ఒకటి ఉంటుంది అనమాట, అదే మనకి మెయిన్. సో ఏంటంటే అదే ఎన్ష్యూర్ యూజర్ అనేది, ఇది ట్రూలో ఉండాలి. సో ఇది వచ్చి ఇప్పుడు ఇది వచ్చిందా. సో నాకు ఎప్పుడైతే బటన్ ఆన్ క్లిక్ చేస్తానో, ఇక్కడ సబ్మిట్ ఆన్ క్లిక్ చేసినప్పుడు దాంట్లో హ్యాండిల్ ఆన్ క్లిక్ చేసినప్పుడు హ్యాండిల్ సబ్మిట్ అని పెట్టుకుందాం. ఒక ఫంక్షన్ రాసుకుంటాం, హ్యాండిల్ అని పెట్టుకొని దీన్ని ఇక్కడికి వచ్చి కాన్స్ట్ అని పెట్టేసి హ్యాండిల్ సబ్మిటెడ్ అని పెట్టి తర్వాత కర్లీ బ్రేసెస్ ఇలా. సో ఇది ఈవెంట్ అనేది రిటర్న్ చేస్తుంది మామూలుగా. ఇక్కడ ఈవెంట్ అనేది ఎనీ అని పెట్టుకోవాలి. ఈవెంట్ ఎనీని పెట్టుకున్న తర్వాత ఈవెంట్ డిఫాల్ట్, సారీ ఇది ఏందో ప్రివెంట్ డిఫాల్ట్, ఎందుకంటే ఫామ్ అనేది రీఫ్రెష్ అవ్వకుండా ఉండేదానికి ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది మనం ఇస్తాము. సో లైక్ అన్నీ ఇప్పుడు మీరు రియాక్ట్లో ఎలా రాస్తాం సేమ్ అలాగనే రాస్తాము. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు నాకు కన్సోల్లో ఫస్ట్ వాల్యూస్ చూద్దాం ఏమొస్తుంది. లాగ్లో ఎంప్లాయ్ అనేది ఏమొస్తుంది, ఎంప్లాయ్. దానికి ముందు ఇక్కడ ఆన్ చేంజ్ అనేది ఇక్కడ ఇన్పుట్ బాక్స్ ఏం గెట్ చేస్తాం కదా, అది కూడా తెలియాలి కదా మనకు. ఆన్ చేంజ్ అని పెడతాం, ఆన్ చేంజ్ అని పెట్టేసి దానికి హ్యాండిల్ చేంజ్ అనేది ఒక ఈవెంట్ ఇచ్చాం. చేంజ్ అని పెట్టుకుందాం. సో ఇది ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసుకుందాం. సో ఈ ఫంక్షన్ని ఇలా కాకుండా మనం ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. సో దీనికి ఏం చేయాలంటే ఇక్కడ కోడ్ అనేది
సో ఇది మెయిన్ అన్నమాట. దీంట్లో వాల్యూ అనే దాంట్లో సెట్ ప్రీవియస్ దాన్ని సెట్ చేసుకొని ఇక్కడ మార్చుకున్నాం. ఇప్పుడు ఎంప్లాయీ అనే దాంట్లో ప్రీవియస్ ఎంప్లాయీ దాంట్లో ప్రీవియస్ డేటా వస్తుంది. ప్రీవియస్ డేటా వచ్చిన దాన్ని కీ అండ్ వాల్యూ అనేది మనం ఇక్కడ డైనమిక్గా ఇవ్వాలి. సో ఎక్కడ అది ఇది ఇక్కడ అన్నమాట. సో దీనికి ఎలా కాల్ చేయాలి, మీరు డైనమిక్ వేయాలంటే ఇలా కాల్ చేసుకోవాలి దాన్ని. ఓకేనా, ఇప్పుడు దీంట్లో కాల్ చేయాలి. సో వాల్యూ అనేది నాకు టైటిల్ కాపీ, టైటిల్ మళ్ళీ వాల్యూ. ఈ వాల్యూ అనేది దీంట్లో పంపిస్తుంది. ఈవెంట్ కమా వాల్యూ అనే రెండు ఇచ్చుకుందాం. సో ఈ డేటా టైప్ ఎనీ అని పెట్టుకోండి. సో డేటా టైప్ అనేది కరెక్ట్గా తెలిస్తే మీరు డిక్లేర్ చేయాలి, లేకపోతే ఎనీ అని పెట్టాలి. సో ఇది ఇంత దాకా మీకు అర్థమైందా? ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే నాకు కన్సోల్లో ఏమొస్తుందో ఒకసారి చూడండి. సో ఇది ఇక్కడ టీటీ టెస్ట్ వేరేస్తున్నా, కన్సోల్ ఓపెన్ చేస్తున్నా. కన్సోల్లో దీన్ని క్లియర్ చేసేస్తున్నా, క్లిక్ చేస్తున్నా. టిక్ అయిందా లేదా అని మనకు తెలియాలంటే అలర్ట్ పెడతాం. క్లిక్ సారీ ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్ పెట్టుకోండి. సక్సెస్ అని పెట్టుకోండి. సో ఇప్పుడు వెళ్ళి దాన్ని ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. నోట్ రిఫ్రెష్ చేద్దాం. సో టెస్ట్ అని పెడతాం. సో కన్సోల్ ఓపెన్ చేస్తాను, దీన్ని క్లియర్ చేసేస్తాను నేను. సరిగా సక్సెస్ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు దీన్ని వచ్చిన దాన్ని మనం షేర్ పాయింట్ లిస్ట్కి అని డేటా బైండ్ చేసి యాడ్ అనే మెథడ్ వాడి పంపిస్తాం. సో ఇక్కడ చూడ ఐడి 0, టైటిల్ అనేది టెస్ట్, ఓనర్ అనేది ఓనర్ ఐడి అనేది 9 అని. సో దీన్ని అక్కడ పంపించినప్పుడు మనకు అదే సో అవుతుంది. సో దీనికి ఏం చేయాలి, మనం ఆల్రెడీ .js అనే ఇది వాడినాం. సో దీన్ని ఇప్పుడు వాడాలి. సో దాన్ని ఫస్ట్ ఇక్కడ వాడాలంటే అన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్లో గెట్ ఎస్పీ అనేది ఇక్కడ పెట్టినాం. సో దీన్ని ఒక వేరియబుల్కి సేవ్ చేసుకుంటా. ఆ వేరియబుల్ ఏంటంటే కాన్స్ట్ అని పెట్టేసి ఎస్పీ అనే వేరియబుల్లో పెట్టుకో. మీరు ఏ నేమైనా ఇచ్చుకోవచ్చు, ఈ నేమే కదా, ఏ నేమ్ పెట్టి ఎస్పీ అని పెట్టుకుంటాం. దీంట్లో అన్ని మెథడ్లు అనేది మనకు వస్తుందన్నమాట. సో దీన్ని వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినాం కదా, ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది. సో దీని ద్వారా మనం ఇక్కడ హ్యాండిల్ చేయాలి. ట్రై అండ్ క్యాచ్ పెట్టుకుంటాం. ఫస్ట్ ట్రై అండ్ క్యాచ్ పెట్టుకుంటూ ఫస్ట్ ఎర్రర్ రాసేద్దాం.
ఎర్రర్ అని పెట్టేస్తా. ఎర్రర్ అని పెట్టేసి దాంట్లో ఎర్రర్ మెసేజ్ షో అయ్యే విధంగా పెట్టేద్దాం. సో దీని మెయిన్ అనమాట. ఫస్ట్ మనకి ఒక కాన్స్ట్ వేరియబుల్ తీసుకుందాం. కాన్స్ట్ ఇన్పుట్ వాల్యూని ఒక బైండ్ చేసుకుందాం. మనకి ఏమేమి కావాలి, ఇన్పుట్ డేటా, మనకు వచ్చిన డేటాని ఇన్పుట్ డేటా అనుకొని ఒక వేరియబుల్ చేసుకుంటాం. నాకు ఏంది ఫస్ట్ టైటిల్ అనేది కావాలి. సో టైటిల్ అనేది కావాలి. ఆ టైటిల్ ఎక్కడి నుంచి దేని టైటిల్, ఈ టైటిల్ కావాలి, ఎంప్లాయ్ అనే టైటిల్ కావాలి. ఎంప్లాయ్ టైటిల్ అనేది కదా మనం అక్కడ డేటా అనేది పుష్ చేస్తాం లిస్ట్కి. సో ఎంప్లాయ్ టైటిల్ కామా ఇంకొకటి ఓనర్ ఐడి. ఓనర్ ఐడి అనేది ఇక్కడ వచ్చిన ఎంప్లాయ్ ఓనర్ ఐడి కావాలి. ఎంప్లాయ్ డాట్ ఓనర్ ఐడి. సో ఇది ఇంత దాకా అయిందా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం మనం, దీన్ని అసింక్ అవైట్ ఫంక్షనాలిటీలో పెట్టుకుందాం. అసింక్ అవైట్ అనేది అసింక్ అవైట్ అంటే వెయిట్ చేసి మళ్ళీ పంపిస్తున్నాం అన్నమాట. సో అసింక్ అవైట్ అని పెట్టిన తర్వాత ఎస్పి అది దీనిలో డాట్ వెబ్ డాట్ అని ఇక్కడ మీకు వెబ్ డాట్ లిస్ట్స్ అని వస్తుంది. లిస్ట్ అని వచ్చి డాట్ గెట్ బై టైటిల్ అని ఇక్కడ వచ్చింది. గెట్ బై టైటిల్ లిస్ట్ నేమ్ అనేది మన సినారియో లిస్ట్ నేమ్ ఇది. సో లిస్ట్ షేర్ పాయింట్ లిస్ట్కి వెళ్ళండి. సో ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేది నాది లిస్ట్ నేమ్ అనమాట. సో దీన్ని కాపీ చేసుకుంటున్నా. సో కాపీ చేసుకొని మీరుకి వచ్చి దీన్ని పేస్ట్ చేసి డాట్ అని పెట్టి దాంట్లో ఐటమ్స్ అని ఐటమ్స్ డాట్ మళ్ళీ దీంట్లో యాడ్ అనే దాంట్లో యాడ్ అనే మెథడ్లో మనం ఏంది ఈ ఇన్పుట్ బాక్స్ని పంపిస్తుంది. సో ఇది ఇంతదాకా అయింది. ఇది ఇంతదాకా అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ డన్. ఓకే, డేటా యాడ్ అయితే మనకు ఒక అలర్ట్ మెసేజ్ వచ్చేలాగా పెట్టుకుందాం. ఆల్రెడీ ఇక్కడ ఉండేదాన్ని కాపీ చేసి. సో ఇది అన్నమాట. సో ట్రై అండ్ క్యాచ్లో ఇలా చేసినాం. సో ఇది ఈ వీడియోలో ఓకేనా. సో ఫస్ట్ టెస్ట్ చేద్దాం. టెస్ట్ ఓకే, సేవ్ అనుకోండి. ఎర్రర్ వచ్చినట్లుంది. ఆ ఎర్రర్ ఎందుకు చూద్దాం. దీనికి మనం ఏం చేయాలంటే రీడ్. ఓకే, నాకు అర్థమైంది. ఏంటంటే కోడ్కి వెళ్తే దీంట్లో ఇక్కడ మన ప్రాపర్టీ అనేది ఏం వేయాలంటే ప్రాప్స్ డాట్ కంటెస్ట్. సో వేయాలి.
సో దీని కంట్రోలర్స్ క్లిక్ చేసి ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసి రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఇప్పుడు మన డేటా యాడ్ అవ్వాలి. సో ఇదంతా డిస్ప్లే చేయండి. టెస్ట్ 1. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. ఈ డీబగ్ పెట్టండి. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్. సో ఇప్పుడు వర్క్ అయ్యిందని ఇప్పుడు మనం కన్సోల్ ఇక్కడ వెళ్ళి చూద్దాం. వర్క్ అయ్యింది. సో ఇప్పుడు ఇలా, సో దీన్ని వెంటనే క్లియర్ చేయాలంటే వ్యాలిడేషన్ కూడా మేము రాసుకోవచ్చు. టెస్ట్ యూజర్ నేమ్ అనేది మారుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అని ఇస్తాం. కంట్రోల్ ఎస్ సేవ్. సో ఈ డీబగ్ పాయింట్ నెక్స్ట్ చేసేద్దాం. సో ఎస్ సేవ్ అయింది. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. ఇట్ ఈస్ వర్కింగ్. సో దీన్ని మీరు డిప్లాయ్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? గల్ప్ క్లీన్ మన నిన్నటి వీడియోలో చూసినాం. గల్ప్ క్లీన్, గల్ప్ బిల్డ్, గల్ప్ బండిల్ అయిపోయిన షిఫ్ట్, గల్ప్ బండిల్ అయిపోయిన షిఫ్ట్. సో ఒకసారి అన్ని ఓవరాల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఎన్పిఎం కనెక్ట్ చేసుకోవాలి. పిఎన్పి లైబ్రరీ ఈ మాడ్యూల్ అని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసినాం? స్టెప్స్ వచ్చి స్టెప్ 1 అది. స్టెప్ 2 వచ్చి మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. కోడ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. దాని లోపల కాంపోనెంట్ అనేది పిఎన్పి డాట్ కాన్ఫిగరేషన్ అనేది మన అఫీషియల్ వెబ్సైట్ మైక్రోసాఫ్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి దాని నుంచి కోడ్ అనేది తీసుకొని వచ్చి ఈ కోడ్ అనేది మనం కాన్ఫిగర్ అనే ఫైల్లో సేవ్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఏం చేసుకున్నాం? మనకు కావాల్సింది ఇన్పుట్ బాక్స్ అనేది ఒక రెండు ఇన్పుట్ బాక్స్, ఒక బటన్ కావాలనే దానికి ఫ్లూయెంట్ ఏఐ వాడి ఆ ఫ్లూయెంట్ ఏఐ వలన ఇది అంతా ఫ్లూయెంట్ ఏఐ కాంపోనెంట్ అన్నమాట. మనం ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని దీని ద్వారా ఇంపోర్ట్ చేసుకొని ఒక సేవ్ బటన్ని పెట్టుకొని, సో ఆ సేవ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే షేర్ పాయింట్లో డేటా అనేది లిస్ట్ యాడ్ అయ్యేదానికి యూజ్ స్టేట్ అనేది మనకి ఇక్కడ స్టేట్ మేనేజ్మెంట్ అనమాట. ఇక్కడ డేటా అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన డేటాని యాడ్, డిలీట్, అప్డేట్ చేసేదానికి ఈ ఫంక్షనాలిటీ అనేది మనం అక్కడ వాడుతున్నాం. సో దీన్ని సేవ్ అని అసింక్ అవే ట్రై అండ్ క్యాచ్లో పెట్టినాము. అసింక్ అవైట్ అనే ఫంక్షనాలిటీ వాడినాము. సో ఎప్పుడైతే అసింక్ అవైట్ అనేది మీకు డేటా అనేది గెట్ అవుతుందో, సో ఇక్కడ ఇది సింప్లిఫైడ్. అదే ఇన్ కేస్ మనం అక్కడ రెస్ట్ ఏపీఐలో వాడినామంటే _API షేర్ పాయింట్ లిస్ట్ షేర్ పాయింట్ URL _API /web /list/get by title list name dot get method అండ్ ఇంటర్ఫేస్ డిక్లేర్ చేసుకొని మనం ఇట్లా ఇది సింప్లిఫైడ్ అనమాట. సో దీనికి పిఎన్పి మెథడ్ అనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది పీపుల్ పిక్కర్ కాలం ఇంత సింపుల్గా జస్ట్ ఎనీ లైన్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 15 లైన్లోనే కంప్లీట్ అయిపోయింది. పీపుల్ పిక్కర్ అనేది ఇంత సింపుల్గా మన ఫంక్షనల్ కాంపోనెంట్లో యాడ్ చేయవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఆల్.